నమస్తే. ఏపీలో ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. 2029లో జరగబోయే ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు త్రిముఖ వ్యూహంతో వెళ్లేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో తనను దూరం చేసుకున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రయత్నంలో జగన్ బిజీగా ఉన్నారు. నేరుగా వైసీపీ అధినేత జగనే రంగంలో దిగుతున్నారు. అదేవిధంగా వైసీపీ కీలక నేతలకు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ నెల 15న భీమవరంలో వైసీపీ అధినేత జగన్ పర్యటించబోతున్నారు. అసలు 2024కు త్రిముఖ వ్యూహంతో వెళ్ళేటువంటి జగన్ ఏంటి, ఆ వ్యూహాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం మనం అదే అంశంపై చర్చిద్దాం. ఈ నెల 15న ఆక్వా రైతులతో జగన్ భీమవరంలో 15న సమావేశం కాబోతున్నారు. ఇటీవలే ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని తన కార్యాలయంలో వచ్చి కలవడం జరిగింది. ఆ ఆక్వా రైతులకు సంబంధించి రాష్ట్ర కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది, రేట్లు పెంచింది, ఇటీవల రేట్లు తగ్గించినప్పుడు కూడా తమకు నష్టాలు వస్తున్నాయని కూడా ఆక్వా రైతులు జగన్ ముందు వాపోయారు. అయితే 2024 ఎన్నికల్లో కోస్తాంధ్రలోని పశ్చిమ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో జగన్ ఘోరంగా దెబ్బతిన్నారు. 2019 ఎన్నికల్లో ఏదైతే కాపు సామాజిక వర్గం పూర్తిగా జగన్ వైపు టర్న్ అయింది, అప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. 2024లో మాత్రం జగన్కు వ్యతిరేకంగా కాపులు నిలవడంతో అక్కడ పూర్తిగా ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు వైసీపీ అధినేత. సో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా ఈ నెల 15న భీమవరంతో తన టూర్ను స్టార్ట్ చేయబోతున్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో మాట్లాడి అక్కడే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. దీంతోపాటు ఇప్పటికే కాపుల ఆత్మీయ సమ్మేళనంతో పేరుతో వైసీపీ కీలక నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటి కీలక నేతలు కోనసీమ జిల్లాలోని ప్రాంతంలో తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కాపు నేతలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కాపు నేస్తాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ కూటమి ఆలస్యం చేస్తుందని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దాంతోపాటు కాపు నేతలపై జరిగేటువంటి దాడులు ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తుందని కూడా వాళ్ళు ఆరోపణలు గుప్పించారు. దాంతోపాటు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వాడు ఉన్నప్పటికీ కూడా అంటే కాపులపై దాడులు, అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పి కూడా కాపు నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులో విశాఖ వేదికగా కాపు సంఘాల భారీ బహిరంగ సభ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరగబోతుంది. సో మొత్తంగా చూసుకుంటే ఒకవైపు కాపు సమావేశాల మీటింగ్లు, మరోవైపు జగన్ స్వయంగా జగన్ టూర్లుతో పాటు ఇక మరొక కీలక అంశం కనుక చూసుకుంటే బీసీ నేతల సమావేశం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నేతలు కూడా హాజరైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం ఇవ్వకుండా బీసీలను చంద్రబాబు మోసం చేశాడన్న కారణంతో పాటు బీసీలకు సంక్షేమ పథకాలు అందడంలో జాప్యం, అదేవిధంగా బీసీ నేతల ఇళ్లపై దాడులు, జోగి రమేష్ లాంటి వాళ్ళ ఇళ్లపై దాడులు కూడా ఈ అంశంలో చర్చకొచ్చాయి. అయితే నిన్న జరిగినటువంటి ప్రాథమిక మీటింగ్లో రానున్న రోజుల్లో జోనల్ స్థాయిలో మీటింగ్లు నిర్వహించి బీసీలను పరిచి ఒక భారీ బహిరంగ సభ విజయవాడలో పెట్టాలని కూడా బీసీ నేతల ప్లాన్గా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో బొత్స సత్యనారాయణతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్, అదేవిధంగా జోగి రమేష్, అదేవిధంగా
అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు కూడా నిన్నటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 21న జగన్ను కలిసిన తర్వాత అంటే జోనల్ స్థాయిలో మీటింగ్లు నిర్వహించి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనలో బీసీ నేతలు ఉన్నట్లు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా ఇటు బీసీ అదేవిధంగా కాపులకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం వైసీపీ అధినేత జగన్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి వాళ్ళకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూడా చేయబోతున్నారు. సో త్రిముఖ వ్యూహంలో ఇదొక భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీసీ సంఘాల సమావేశాలు, మరోవైపు కాపులతో ఆత్మీయ సమావేశాలు. సో రెండు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. మూడవ వ్యూహం కనుక చూసుకుంటే మావిగన్ పేరుతో ఇప్పటికే 2029 ఎజెండాను ఫిక్స్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఇటు అమరావతి కోరుకున్న వాళ్ళు టీడీపీకి, అదేవిధంగా మావిగన్ కోరుకున్న వారు వైసీపీకి ఓటు వేయాలని కూడా ఆయన చాలా క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టినట్లు ఇటీవల స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో కూడా మావిగన్ ఉంటుందని జగన్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. సో 119 కిలోమీటర్ల కారిడార్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ప్రాంతంలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడ గన్నవరంలో ఎయిర్పోర్ట్, అదేవిధంగా జాతీయ లైన్ల రహదారులు ఉన్నాయి. సో కేవలం ఇప్పుడు అమరావతిలో పెట్టేటువంటి ఖర్చులో కేవలం 10% కనుక పెడితే మావిగన్ పేరుతో రాజధానిని నిర్మించవచ్చని కూడా జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ మధ్య ఎన్నికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సో 3 వ్యూహాలు, 1 మావిగన్, 2 బీసీ నేతల మీటింగ్స్, అదేవిధంగా దాంతోపాటు కాపు నేతల సమావేశాలు. ఈ మూడింటితో త్రిముఖ వ్యూహంతో వచ్చే ఎన్నికలకు జగన్ సంసిద్ధంగా వెళ్తున్నారు. ఈ 3 అంటే ఒకవైపు మావిగన్, మరోవైపు బీసీ కాపుల సంఘాల సమావేశాలతో రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జగన్ చేసినటువంటి కామెంట్సే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, ఈ పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు చివరి 1.5 yearలో జగన్ పూర్తిగా ప్రజల్లోనే ఉండబోతున్నారు. ఆయన పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే ఆయన చాలా స్పష్టం చేశారు. అంటే 2029లో ఎన్నికలు జరిగితే 2028 నుంచి ఆయన పాదయాత్రతో జనంలో ఉండబోతున్నారు. ఇటువైపు త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తూ అదేవిధంగా పాదయాత్రను కంటిన్యూ చేసే విధంగా జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలోని కీలక నేతలతో పాటు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ఆయన అంటే ఖచ్చితంగా ఆయన్ను లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. ఎవరైతే పనిచేయరో వాళ్ళకు టికెట్లు ఇవ్వరని కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. 2029లో అధికారమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతూ త్రిముఖ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనబడుతుంది.